అందరికీ ప్రైజ్ అలాడ్. మై నేమ్ ఇస్ శరణ్య. కీర్తనలు 139:14. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్రయమును నాకు పుట్టినవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ అలాడ్. గలతీయులు 5:22. అయితే ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ తనిష్క్ అండ్ స్టడింగ్ ఇన్ థర్డ్ క్లాస్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేచున్నాడు. శాంతికరమైన జలముల వద్ద నడిపించుచున్నాడు. ఆమేన్. అందరికీ వందనాలు. 1 పేతురు 5వ వచనం 5వ అధ్యాయం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకున్నది. మిమ్మల్ని మీరు అలంకరించుకున్నది. దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు మిమ్మల్ని దీనులు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయం అందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిపిష్టమై చేతి కింద మిమ్మును యుండిడి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 91వ అధ్యాయం 1-10 వరకు. మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడలో విశ్రమించును. ఆయనే నాకు ఆశ్రయము, నా కోటయు, నేను నమ్ముకున్న దేవుడని యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను కాపాడును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నాడు. రాత్రి కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ గుడి ప్రక్కన 10,000 మంది పడినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులు ప్రతిఫలము కలుగును. నీవు మహోన్నతుడైన దేవుని నివాస స్థలములు చేసుకొని ఉన్నావు. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారంను సమీపించదు. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. 1 పేతురు 4వ వచనం 4వ. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయంలో పట్టుదలతో నా మాటలు పట్టుకున్న నా ఎడల నీవు పట్టించు. అందరికీ ప్రైజ్ లార్డ్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతను నీటి కాలువల యోరను నాటబడినై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. థ్యాంక్ యూ.